ఒకప్పుడు వారం రోజుల ముందు పోస్టర్లు కనిపిస్తే చాలు, అబ్బో సినిమా వచ్చేస్తుందని అని తెలిసేది. కానీ ఇప్పుడు మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు టాలీవుడ్లో ఈ ప్రమోషన్ ఎలా స్టార్ట్ అయింది? ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి పాన్ ఇండియా ప్రమోషన్స్ వరకు మన టాలీవుడ్ ఎలా చేంజ్ అనేది లెట్స్ ఫైండ్ అవుట్ టుడే. నెంబర్ 1, గోల్డెన్ ఎరా ఇన్ 2000s. 1980s అండ్ 1990స్లో మూవీ ప్రమోషన్స్ అనేవి కేవలం పేపర్ యాడ్స్, వాల్ పోస్టర్స్ పైనే జరిగాయి. కానీ 2000s వచ్చేసరికి ఆడియో రీ రిలీజ్ ఫంక్షన్స్ అనే పెద్ద ఈవెంట్లు మొదలయ్యాయి. ఇందులో క్యాసెట్స్, సిడీస్ వీటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి స్టార్ట్ చేసిన ఈ ఈవెంట్ తర్వాత కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్గా మారింది. సినిమాకి ఆ రోజుల్లో 2 నుంచి 3 వారాల మధ్యలోనే హంగామా ఉండేది. ద గేమ్ చేంజర్. అయితే తెలుగు సినిమా ప్రమోషన్ రూపురేఖలు మార్చిన మాత్రం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో మామూలుగా ఉండే ప్రమోషన్స్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాడు. లిరికల్ వీడియోస్, సాంగ్స్, కాన్సెప్ట్ వీడియోస్, టీజర్స్, సిటీ టూర్స్, ఇంటర్వ్యూస్ అనే వివిధ రకాలైన కాన్సెప్ట్స్తో మూవీ ప్రమోషన్స్ని ఒక మలుపు తిప్పాడు ఆయన. నెంబర్ 3, కంక్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్. సిటీ. ఇప్పుడు సినిమా బాగుండటమే కాదు, మనం సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా ప్రమోట్ చేసామనే దాన్ని బట్టి కూడా మూవీ కలెక్షన్స్ అనేవి ఆధారపడుతున్నాయి. మీకు ఈ మధ్యకాలంలో మీకు బాగా ప్రమోషన్స్ నచ్చిన మూవీని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.